మనం ఇంతకుముందు నా దోస్తు హిందూ ఉండే, నా ముస్లిం ఉండే, మేమందరం ఉన్నాం. అట్లనే ఉందామన్నా మీరు ఎందుకన్నా కొట్లాట చేస్తుర్రు? కేసులు పెడితే మీకేమొస్తుందన్న? ఆయన కూడా పిల్లలున్నారు కదన్నా. ఇలా కాకుండా రేపు మీరు మమ్మల్ని రెచ్చగొడుతుర్రు తెలవకుండా. ఇప్పుడు మీరు యేసుప్రభు ఇట్లా చేసిండు అంటే మీ దేవుడు ఇట్లా చేసిండు. దానివల్ల మీరు లేనోళ్ళకు గ్రంథాలలో నాలెడ్జ్ లేదు. మేము చర్చికి పోతుండే వస్తుండే, నువ్వు గుడికి పోతుండే వస్తుండే, ఈయన మస్జిద్కి పోతుండే వస్తుండే. మీ దేవుడు యేసుప్రభు ఇట్లా పుట్టిండు అన్న వరకు అరే వీడు ఇట్లా అన్నాడని ఇంకో రెఫరెన్స్ ఇచ్చి భగవద్గీత ఇట్లుండని చెప్తుండు. మీరు లోపలలాగా తీసుకుపోయి అందరు లోతులతో కూడా ఎందుకు అన్నది మంచిగా చెట్టనే కదా. ఇప్పుడు ఎందుకు మరి మతం గురించి లోపలలాగా పోకుండా బయటనే మన ప్రార్థన పోయి చర్చికి వచ్చేసాం అయిపోతుంది. ఇప్పుడు తెలుగులకు మనకు బాగా లేకపోతే జాంగీర్ పేరు పోతాం, ఆయన పేరు జాంగీర్ అని పెట్టుకుంటాం, ఆయన పేరు ఇంకొక షఫీ అని పెట్టుకుంటాం. ఆడి తిరుగుడా ముస్లిం అని చెప్పు. ఎవరు మనస్తత్వం వాళ్ళదే. ఇప్పటికీ మన వాళ్ళకైనా బాగా లేకపోతే మస్జిద్ కాడనే వాడతాం, వాళ్ళు దువా చేస్తారు, అందరం కలిసి ఉంటున్నాం కదా. ఎందుకని ఇవన్నీ ప్రపంచంలో మొత్తం అందరు క్రిస్టియన్ ఉన్నారు. లేకుంటే ఒక జీవో చేయర్రి, మీరు జీవో చేసి క్రైస్తవులు బీసీసీ సర్టిఫికేట్ మాకు ఇచ్చి మమ్మల్ని అందరిని అమెరికా పంపించేరి, మొత్తం అందరు ఇందులో ఉండరు, మేము వెళ్ళిపోతాం మన హ్యాపీగా. లేకుంటే ఒక రాష్ట్రం చేయరు మా కోసం, ఒక స్టేట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణలో అన్నారు. ఆంధ్ర స్టేట్ ఉంది, ఆంధ్రలో అన్నారు కదా. మాకు కూడా క్రిస్టియన్ స్టేట్ పెట్టుర్రి, ఒక చిన్న డిస్టిక్ ఇరి క్రిస్టియన్ డిస్టిక్, అందరం అక్కడ వెళ్ళిపోతాం అంతే కదా. కొట్టుడు చంపుడు ఎందుకన్నా మరి? ఇప్పుడు మనకు రాకనా, వేరేలకు రాకనా చెప్పు. ఎవరికైనా ఒకటి. ఇప్పుడు అన్నదమ్ములు 10 మంది ఉంటాం, 10 మందిలో ఒకటి కోపం రాదా? దానికోసం నేను అంటున్నా, నా సింపుల్ ఆనరబుల్ నేను అందరికీ చేతులు ఇచ్చి నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరికి వాడు తోపు. ఇప్పుడు మేము అన్నా ప్లీజ్ అని చెప్పడం వల్ల మేము తక్కువని కాదు, ఎవ్వరికి వాడు తోపు. కానీ మీరు మారిన క్రిస్టియన్ సోదరులారా, మీరందరూ మా బ్రదర్సే. మీకు ఇల్లు గడవాలంటే రండి, మనం పైసలు ఇద్దాం, మీ కుటుంబాన్ని మేము చదువుకుంటాం. మీకు పెళ్ళేడైంది, మీ సావేడైంది, మీ నాయనేడ పెట్టిండ్రు, మీ అమ్మేడు ఉంది, మీ భార్య ఉంది, ఏ కులంలో ఉంది, ఏడికెళ్ళి వచ్చి అంత హిస్టరీ మాకు తెలిసే. నువ్వు ఎడ్యుకేషన్ ఇంత ఇంటలెక్చువల్గా నువ్వు మాట్లాడుతుంటే నీకు చదువు నేర్పింది ఎవడరా? నువ్వు వేసుకుని చదువుకున్నావు, నేను వేరే అంటే ఈ ముగ్గురిని అంటున్నా. మీరు నడుచుకుంది ఏడా? మీరు పెద్దగా అయింది ఏడా? మీరు చెడ్డి నుంచి పాయింట్ వేసుకుంది ఏడా? ఏ పైసలతోని, ఏ పేరుతోని? అవన్నీ మర్చిపోకు బ్రదర్. మంచిగా ఉండు, మాతో మంచిగా ఉండు, మాతో మంచిగా అందరితో మాట్లాడు. మేము కూడా మీతో మంచిగా మాట్లాడతాం. మా క్రైస్తవులు కూడా ఎవరన్నా ఎక్కువ తక్కువ మీకు వాళ్ళని మాట్లాడితే మేము కూడా మాట్లాడదని చెప్పి మేము కూడా ఇప్పటి నుంచి కూడా మేము అందరినీ చెప్తాం. మీరు కూడా చెప్పి అందరం కలిసిమెలిసి ఉందాం. అజయ్ బాబు లోపల పోతే వాళ్ళ ఫ్యామిలీ ఏడిస్తే నీకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. రేపు నువ్వు జైలుకి పోయినావు అనుకో, మొండు మొప్పు కానీ నీకు అయ్యేది పీకేది ఏముంది? నువ్వు పోవాలి జైలుకు, నువ్వు హీరో కావాలి, నువ్వు జైలుకు పోవాలి, నేను కూడా ఏమైనా చేయాలంటే మేము ఎవ్వరం నిన్ను ఏం చేయము. నేను ముట్టుకోము, నువ్వు ఎంత రేట్ చేస్తాం. రాధామనోహర్ని కూడా మేము ముట్టుకోవాలి మాట్లాడాలంటే ఏమో చేస్తుంటుంది. మేము మిమ్మల్ని హీరోలను చేయము, మీ మీద కేసులు పెట్టాము, మిమ్మల్ని రిమైండ్ చేయము, మేమైతే చేయము. ఇక వేరే క్రైస్తవ సోదరులు ఎవరన్నా ప్రేమితం చేస్తే చేస్తుండొచ్చు, కానీ మేము అంత స్పశ లేదు, వాళ్ళకు అంత సినిమా లేదు. అందుకే దీని పట్ల మేము చెప్తున్నాం, అజయ్ బాబు గారు లోపల మంచిగా ఉండరు, ధైర్యంగా ఉండరు. ఆయన క్రైస్తవ వీరుడు, క్రైస్తవుల కోసం కొట్లాడిన వ్యక్తి, క్రైస్తవులకు అందరం మేము ఉంటాము. ఆయన దొంగతనం చేసిన వ్యక్తి కాదు, ఆయన మా హీరో. అర్థమైనా? మంచి మాటకు పోయిండు, మంచిగా పోయిండు. నాకు నాకు ఒక నిమిషం, అంటే ఇప్పుడు అజయ్ బాబు గారి పైన కాదు, కొంతమంది పాస్టర్స్ పైన ఈ రాజేష్ మహాశయన వీళ్ళు క్రైస్తవులందరినీ కూడా తప్పుదావ పట్టిస్తారంటూ అతని ఛానల్లో వీడియోలు చేయడం మీరు చూసారా? రాజేష్ మహాసేనతో నాకు కొంచెం అనుబంధం 2018 నుంచి నాకు ఉంది. రాజేష్ మహాసేన నాకు తెలుసు నేనేందో, ఆయన నాకు తెలిసి ఏంది అనేది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ అని లోపల పెడితే మనం తీసుకొచ్చి మాట్లాడిపించింది. తీసుకొచ్చిన తర్వాత ఆయన మన ఇంటికి వచ్చింది, దాని తర్వాత ఆయన మాట్లాడింది. ఆ మహాసేన రాజేష్ ఏంది అనేది నాకు తెలుసు. నన్ను చూస్తే నాకు ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. ఆయన ఎందుకు కేసులు అయినాయి, ఆయన ఎందుకు హీరో అయిండు, ఆయన హీరో అయిపోయి 4 కార్లు ఎందుకు కొన్నాడు, 3 కార్లు ఎందుకు కొన్నాడు, అప్పుడు బెస్సీ అని ఎందుకు పెట్టుకుండు, నేను క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకుండు, ముస్లిం మైనారిటీ ఎందుకు పెట్టుకుండు, మళ్ళీ ఇప్పుడు నా పార్టీ మా పార్టీ మమ్మల్ని బద్నాం చేస్తాను అంటుండు. ఆన పార్టీ అని చెప్పుకునే వ్యక్తి మేమందరం కాదన్నట్టే కదా. మా పార్టీని అంటే మేము కాదన్నట్టే కదా. నువ్వు ఏరు దాటినాక తెప్పని అన్నాడు అంటే రేపు చంద్రబాబు నాయుడు ఎవరు ఆయనకు తెలుసు. తెప్పురని అన్నిండు, ఎమ్మెల్యే టికెట్ కూర్చింది. ఇప్పుడు 4 రోజులు అయిందనుకో, క్రైస్తవులు అందరం టైం లేదు మాకు, అంతే. సాటర్డే రాగానే సండే రాగానే హాలిడే అన్నట్టు మాకు క్రైస్తవులు అందరం ఐక్యం కానీ కొంచెం టైం పడుతుంది బ్రో. 110% ఇది ఒక మంచి పరిణామం. ఇవి శుభసూక్తి అంటారు కదా, దానికి మేము అందరం ఒకటవుతున్నాం. అయిన తర్వాత రాజేష్ మహాసేన కాదు, మహిష్మతికి అగ్గిపెట్టే దినం వచ్చేది ఉంది.